రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించును. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనడి. 14వ అధ్యాయంలో ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉండి అది ఏదైతే దేవుని ఎదుట కొన్ని విషయాలు చేయాలో చేయకూడదో, లేకపోతే కొంతమంది విశ్వాసంలో బలవంతులుగా ఉండి బలహీనులుగా ఉన్న వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక 2 ప్రధానమైనటువంటి అంశాలు, అంటే అక్కడ ఆ దినాలలో ఆ సంఘంలో ఉన్నటువంటి అంశాలు. ఒకటి, కొంతమంది ప్రత్యేక కొన్ని దినాలను ప్రత్యేక దినాలుగా గుర్తించటం. కొంతమంది అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పాలుపుచ్చుకునటం. కొంతమంది అన్నీ కూడా తినదగినవి కాదు, వాటిలో కొన్ని నిషేధింపదగినవిగా ఉన్నాయనేటువంటి వాళ్ళ యొక్క మారు మనసుకు మునుపు జీవించిన జీవితానికి ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తలంపులు, దానికి ఆధారంగా వచ్చినటువంటి అనేక భేదాభిప్రాయాలు. ఎవరు విశ్వాసంలో బలంగా ఉన్నారో వాళ్ళు, ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉండి కొన్నిటిని తినచ్చు, కొన్నిటిని తినకూడదు, లేకపోతే కొన్ని దినాలు పాటించాలి, కొన్ని దినాలు పాటించకూడదు అనే విషయంలో ఉన్నారో వాళ్ళ విషయంలో ఎవరైతే సరైన అవగాహన కలిగి ఉన్నారో, తర్వాత బలహీనంగా ఉన్నటువంటి వారిని ఏ విధంగా వారు స్వీకరించి భేదాభిప్రాయాలు మాని సరైనటువంటి విధంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటేనే అది పరలోక రాజ్యానికి సూచన అనేటువంటిదిగా, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును అయ్యున్నవని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఎవరైనా సరే మీరు ఒకరికి ఒకరు వారి విశ్వాసాన్ని భంగం కలిగించేదిగా కానీ లేక వేరైనటువంటి విధంగా వాళ్ళని నొప్పించే విధంగా కానీ మీరు ప్రవర్తించకుండా కలిసి ఉండండి అని చెప్పాడు. అదే అంశాన్ని ఈ అధ్యాయంలో కూడా మొదటి వచనాల్లో రాస్తున్నాడు. చెబుతూ బలవంతులమైన మనము, అంటే ఎవరైతే విశ్వాసంలో బలవంతులుగా ఉన్నారో అన్ని విషయాలను అర్థం చేసుకుని సరైన విధంగా ప్రతిదీ ఆలోచించి ఇతరుల పక్షంగా ఏ విధంగా ప్రవర్తించాలో అటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలు ఇక్కడ బలవంతులమైన మనం. అంటే మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమైనాం. అది మనం ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకంటే సరైన విధంగా నడుస్తూ దేవునికి దగ్గరగా ఉంటున్నాము అనుకునేటువంటిది కనుక మన జీవితంలో మనం గమనించినప్పుడు, ఎవరైతే మనము నడుచుకునే రీతిగా ప్రభువుకు సమీపంగాను తర్వాత అన్ని విషయాలలో ప్రభువుకి ఇష్టకరంగా నడుచుకోరో వారి పక్షంగా మన మనసు వేరుగా ఉంటుంది. వాళ్ళని తక్కువగాను కొంచెం చులకనగాను చూసేటువంటి అలవాట్లోనికి మనిషి వస్తాడు. అది మనిషిని యొక్క సహజ స్వభావం. అంటే నేను సరైన విధంగా నడవగలుగుతున్నాను, నా సహోదరుడు సరిగా నడవటం లేదు కనుక అతని పక్షంగా నాకు ఉండవలసినటువంటి మనసు వేరుగా ఉంటుంది. కానీ అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. అలా కాకుండా ఎవరైతే సరైన విధంగా ప్రభు కోరిన విధంగా జీవించలేని స్థితిలో ఉన్నారో, వారి అవగాహన రాహిత్యం ఉన్నదో, సరైనటువంటి విధంగా అన్నిటినీ అర్థం చేసుకునే విషయాల్లో లోపం ఉన్నదో, అటువంటి వాళ్ళ యొక్క బలహీనతలను మీరు భరించడానికి బద్దులైనారు. అంటే మనము వాళ్ళను చులకన చేసి తక్కువగా అంచనా వేసి ప్రక్కకు నెట్టి తృణీకరించేటువంటి మనసు కాకుండా వాళ్ళ యొక్క బలహీనతలను మనం భరించి వారి విషయంలో ఎటువంటి విధంగా మనం వారి భారాన్ని కలిగి, అంటే వారు కూడా సరైన విధంగా అర్థం చేసుకునటానికి
మనము ఏ విధంగా సర్దుబాటు అయినటువంటి జీవితంలోనికి రావాలో దానిని భారం వహించటం అంటారు. అంటే కేవలము వారి మానానికి వదిలేయటం అనేటువంటిది సరైనది కాదు. వారు కూడా సరైనటువంటి అవగాహనలోనికి రాగలగటానికి మనము ఏ విధంగా వారితో పాటుగా కలిసి వారి భారాన్ని భరించలేక వారి బలహీనతలను కూడా మనం వహించుకొని వారు సరైన విధంగా నడవగలగటానికి ఏదైతే అవసరంగా మనం చేయాలో అక్కడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటిది మనం చేయగలిగినప్పుడు వాళ్ళ బలహీనతలను మనం భరించిన వారంగా చేయబడతాం. అప్పుడు దేవుని యొక్క సమయంలో వారు కూడా సరైనటువంటి విధమైనటువంటి వెలుగులోనికి రాగలిగి అన్నిటినీ తేటగాను అందరం కలిసి ప్రభువుకి ఇష్టకరమైనటువంటి మార్గంలో చూడగలిగే విధంగాను మనందరికీ దేవుడు సహాయపడతాడు. కనుక ఇప్పుడు బలహీనంగా ఉన్న వారి విషయం కంటే ఎవరైతే విశ్వాసంలో బలవంతులు అని అనుకుంటున్నారో వారు ఏ విధంగా బలహీనులుగా ఉన్న వారి విషయంలో ప్రవర్తించాలనేటువంటి దాని గురించి నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడు. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. ఎవరైనా సరే వాళ్ళు బలహీనంగా ఉన్నారని చూసి వాళ్ళని విడిచిపెట్టకుండా మేలైన దాంట్లో వాళ్ళని సంతోషపరిచి సరైనటువంటి అవగాహనలోనికి రాగలిగేటువంటి దానికి మనం ఏమి చేయగలమో అటువంటి మనసులోనికి మనం ఉండాలి. మనకి అటువంటి వాళ్ళని తక్కువగా చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో మనం భారం కలిగి ఉన్నప్పుడు తర్వాత మెట్టు చేయటం మన హృదయంలో ఇటువంటి ఆలోచన సరైన విధంగా ఉంటున్నప్పుడు మాత్రమే వాళ్ళకు మనం చేయవలసింది ఏంటనేటువంటిది దేవుడు అతని ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడు. వాళ్ళ విషయంలో మన యొక్క చూపు, మన భావన, మన తలంపు లేక వాళ్ళ యొక్క బలహీనతల్లో మనం సంతోషించే వారంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళకు మనం ఏది మేలు చేయగలమో అది మనం చూడలేమో, గ్రహించలేము. అది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్టు ఆయనకు సంభవించును. కనుక మన ప్రభువు కూడా తాను సంతోషపరచుకొనలేదు. అంటే తను దేవుడి కుమారుడు అయ్యండి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను ఏ విధంగా జీవించాడో ఆ జీవితం అంతా కూడా తండ్రి కోరిన దానికి సంపూర్ణ స్థాయికి చేరినటువంటి జీవితం. ఎక్కడ కూడా పొరపాటు, లోపము లేకుండా ప్రతిదాని విషయంలో తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్తించినటువంటి ఒక పరలోక సంబంధమైనటువంటి జీవితానికి నమూనా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో పోల్చుకున్నప్పుడు వేరే వారి జీవితాలు ఎంతో బలహీనంగాను, పడిపోయినవిగాను, తక్కువగాను కనపడతాయి. కానీ ఆయన వారితో వ్యవహరించినప్పుడు నేను ఈ విధంగా బాగున్నాను కనుక వారి విషయంలో నేను అంతగా పట్టించుకోకపోయినా తండ్రిని నేను సంతోషపరుస్తున్నాను కనుక ఇది నాకు చాలు అని ఆయన ఊరుకోలేదు. కనుక అందరినీ ప్రేమించి అందరి యొక్క బలహీనతలను సహించి తర్వాత వాళ్ళ మీదకు రావలసినటువంటి నిందను తను భరించి, అంటే మన పాపాలు కానీ మన యొక్క బలహీనతలు కానీ మన యొక్క ప్రతిదాన్ని కూడా ఆయన భరించడానికి సిద్ధపడిన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. మన పాపముల నిమిత్తమే కూడా, మన బలహీనతల నిమిత్తమే కూడా ఆయన చనిపోయాడు. మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అటువంటి సాదృశ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితాన్ని మనందరి ముందు ఉంచి ఉండగా మనం కూడా అదే విధమైనటువంటి రీతిలో జీవించాలి అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే సంఘ జీవితంలో, అంటే మనం కూడి వచ్చేటువంటి సంఘంలో దేవుడు కొంతమందిని బలవంతులైన విశ్వాసులుగాను, కొంతమంది బలహీనులైన విశ్వాసులుగాను ఉంచబడినప్పుడు బలహీనులుగా ఉన్న వారి విషయంలో మనం ఏ విధంగా వ్యవహరించుతామనేటువంటి దాన్ని చూడాలి. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉదాహరణ చెప్తున్నాడు. కనుక వారి విషయంలో వారి మీద పడవలసినటువంటి నిందను కూడా తను మీద వేసుకొని జీవించడానికి సిద్ధపడినటువంటి, ప్రేమతో నింపబడినటువంటి, అనురాగంతో ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మనసు. సో మనిషిలో ఎప్పుడైతే స్వార్థము లేకపోతే నేను అనేటువంటిది పెరిగి ఇతరులు, సహోదరులు, మేమందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వారము, ఒకే పరలోకపు తండ్రికి చెందిన వారం అనేటువంటిది ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకోలేడో అప్పుడు ఈ పొరపక్షాలు మన మధ్యలో వస్తాయి. కనుక ప్రతి బలహీనతలో కూడా తీర్పు తీర్చకుండా వారికి మేలైనది మనం ఏమి చేయాలనేటువంటి ఆలోచన మనిషి యొక్క హృదయంలో మసలాలి.
4వ వచనం, ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అనేటువంటి మాట కీర్తనలు 69వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయం. అది దావీదు తన గురించి చెప్తున్నాడు. తను దేవుని యొక్క మందిరాన్ని కట్టాలంటే తనకు మిగిలినటువంటి తన ఇంటివారు కానీ వేరే వారు కానీ ఏ విధంగా వ్యతిరేకంగా కొన్నిసార్లు ప్రవర్తించారు, కానీ అవన్నీ కూడా తను ఏ విధంగా భరించాడో, అవన్నీ కూడా తను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కీర్తన రాయబడింది ఆయనను గురించి. అవన్నీ కూడా తను ఏ విధంగా దావీదు కూడా తన జీవితంలో సహించాడో, రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా ఏ విధంగా నెరవేర్చబడతాయో వ్రాయబడ్డాయి. అలా అవన్నీ కూడా మనకు ఆదరణ కలుగుటకై వ్రాయబడింది. అంటే మరి సంఘ జీవితంలో మనందరం కూడి వచ్చినప్పుడు ఒకవేళ ఎవరిని గురించి అయినా సరే మనం నిందపడగనక పడవలసి వస్తే వాళ్ళ బలహీనత నిమిత్తం బలవంతులైన విశ్వాసులు గనక ఆ నింద వారి మీద గనక పడినట్లయితే, అది మనం సహించినట్లయితే, వారు ఏ విధంగా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ మన పితరుడైన దావీదు కానీ వేరే వారి నిందలు వారి మీద వేసుకునే విధంగా జీవించారో వారిలో తప్పు లేకపోయినప్పటికీ, ఆ విధంగా మనం కూడా వీరి పక్షంగా జీవించగలగటానికి అంటే బలహీనులైన విశ్వాసుల కొరకు బలవంతులైన విశ్వాసులు జీవించగలగటానికి, మనకు ఆదరణ కలగటానికి, అంటే ఇది కొత్తగా మన విషయంలో సంభవించుతున్న విషయం కాదు. గతంలో కూడా మన ప్రభు విషయంలోనూ మన పితరుడైన దావీదు విషయంలోనూ అలాగే విశ్వాస సంబంధులైన అనేక మంది విషయాలలో జరుగుతూ వచ్చినటువంటి క్రియే కనుక మనకి క్రొత్తత జరగట్లేదు కనుక అటువంటివి మనం వాళ్ళ జీవితాల్లో చూసినవి మన జీవితంలో కూడా జరిగినప్పుడు అవి మనకు ఆదరణగా కలిగించేవిగా ఉండటానికే అవి వ్రాయబడ్డాయి. అవి ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఒకవేళ దేవుడు మనల్ని కూడా అటువంటి స్థితిలో ఉంచి అటువంటి పరిస్థితుల్లో కనుక మనం తీసుకుని వెళ్ళటం ఆయన చిత్తమైనట్లయితే, మన సంఘంలో కూడా అటువంటి విధంగా బలహీనత కలిగినటువంటి విశ్వాసులు వాళ్ళని గురించినటువంటి సరైన విధంగా నడవనితనం మన మీద వేసుకొని గనక ఆ భారాన్ని భరించి వారికి మేలైనది చేసి సరైన విధంగా వారిని నడిపించేటువంటి ప్రక్రియలో దేవుడు మనని వాడుకున్నట్టు కనుక ఆయన చిత్తమైతే, మనం వారిని చూసి మన జీవితంలో జరుగుతున్న ఈ విషయాన్ని బట్టి మనం ఆదరణ పొందటానికి వ్రాయబడ్డాయి. తర్వాత ఇంకేం రాశాడంటే ఓర్పు వలన. ఈ ఓర్పు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో గ్రీక్ భాషలో ఒక మాట ఉన్నది, హిపోమనే. అంటే 2 మాటల కలిపి హిపోమనే. హిపో అంటే అది ఆ పరిస్థితిలో నిలబడి ఉండటం, అంటే ఆ పరిస్థితిలో అని ఒక పరిస్థితి కింద లేకపోతే ఒక దాని కింద నిలబడి ఉండటం అని అర్థం. సో ఎప్పుడైనా మనకి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంత సమయం చేసి ఆ బలహీనతను సహించి తర్వాత మరలా మనం బయటకు వచ్చేస్తాం. అంటే ఇది ఎక్కువ చేయలేను, ఇక నాకు ఓపిక లేదు అని. ఆ హిపోమనే లేకపోతే ఇంగ్లీష్లో పేషెన్స్ అంటారు, తెలుగులో ఓర్పు అనేటువంటి మాట రాశారు. అంటే అర్థం ఏంటంటే ఇవ్వబడినటువంటి లేకపోతే కలుగు చేయబడినటువంటి లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం కింద అలాగే నిలబడి ఉండటం, అది మాటకు అర్థం. అంటే ఒక మనిషి కొంతగా చేయటానికి అసలు ఇష్టపడపోవచ్చు, తర్వాత కొంతకాలం చేసి మరలా బయటికి వచ్చేసేయచ్చు, దానిని ఓర్పు అనరు. అంటే మనం సంఘంలో ఉంటున్నటువంటి కాలం అంతయు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వేరే వాళ్ళ బలహీనతలు మనం సహించగలగటానికి దేవుడు పరిస్థితులను కనుక మన జీవితంలోనికి తీసుకుని వచ్చినట్లయితే ఆ పరిస్థితులను అంగీకరించి దానిలో నిలబడి వేరే వారికి మేలైన విధంగా జీవించగలగటానికి మనం ఏం చేయాలో అది చేస్తూ ఉండేటువంటి ప్రక్రియే ఓర్పు. అలా కాకుండా మనిషి తన సొంత ప్రయత్నం ద్వారా బయటికి రావచ్చు, లేకపోతే ఇది నేను చేయలేనని చెప్పచ్చు, లేకపోతే మళ్ళీ మన స్వార్థపూరితమైన జీవితానికి వచ్చి వాళ్ళని తక్కువగా చూడవచ్చు. అవన్నీ కూడా ఓర్పుకు వ్యతిరేక సంబంధమైనవి. అలా మనం నిలబడి ఉండి అంతకు మునుపు రాసినటువంటి లేఖనాల్లో రాయబడినటువంటి మన ఆదరణ కొరకు రాయబడిన మన ప్రభువుని గురించి, దావీదుని గురించి, ఇతరులను గురించి రాసినటువంటి మాటలు మనకు నిరీక్షణకు ఆధారం కలుగజేస్తున్నాయి. ఏమని? అటువంటి జీవితం మనకు సరైనది అని, అటువంటి జీవితం మనకు మార్పు తీసుకొస్తుంది అని,
అటువంటి జీవితాన్ని తండ్రి అయినటువంటి దేవుడు రాబోయే దినాల్లో దాన్ని మహిమకరంగా మారుస్తాడు అని. అటువంటి జీవితం బలహీనంగా ఉన్న వారిని బలపరిచేటువంటి ప్రక్రియలో సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు దేవుడని. వాళ్ళ యొక్క బలహీనత మనము భరించడం ద్వారా మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ వాక్యాన్ని తన పక్షంగా నెరవేర్చబడిందో ఆ నెరవేర్చబడినటువంటి వాక్యం యొక్క పరిధిలోనికి మనల్ని కూడా భాగస్వాములుగా చేసేవాడుగా ఉన్నాడు. ఎవరు? ఆ బలహీనంగా ఉన్న విశ్వాసి. లేకపోతే అటువంటి సందర్భం మనకి రాదు కదా. కనుక అది ఎంతో ధన్యత. ఆ ధన్యత యొక్క విలువను గుర్తెరిగి మనం ఇంకా బలహీనంగా ఉన్నటువంటి విశ్వాసులని అధికంగా ప్రేమించాలి. 5వ వచనం, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనసు కలిసిన వారైనట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏకభావం గలవారై, ఏకగ్రీవముగా, తర్వాత మనసు కలిసిన వారై, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. మొదటి శతాబ్దపు సంఘంలో ఉదాహరణకి 4వ అధ్యాయం 32వ వచనంలో వారందరూ కూడా ఏకాత్మయో ఏక హృదయం కలిగిన వారే. సో వాళ్ళు కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా వారు ఏకాత్మయో ఏక హృదయం కలిగిన వారు అదే అధ్యాయంలో కూడా చూస్తాం. సో ఎప్పుడైతే మనందరం కూడా మనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి హృదయము లేకపోతే మనసును బట్టి కాకుండా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించేటువంటి అనుభవం కిందకి మనల్ని మనం తెచ్చుకుంటాము. లేకపోతే ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడినట్లు మరి దేవుని యందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగజేసింది. ఆ పాపం అనేటువంటిది ఏలటం ద్వారా వచ్చేటువంటి నియమం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు కూడా భిన్నత్వాన్ని తీసుకొస్తుంది. ఆత్మనందు జీవమునిచ్చు ఆత్మ నియమం ఎప్పుడు కూడా ఏకత్వాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆత్మలో వారందరూ కూడా బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండుటకు కట్టబడి ఒక ఆత్మలోది పానం చేస్తూ వచ్చారో, అంటే 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఇప్పటికి చెప్పబడినటువంటి మాటలు సాధ్యమవుతాయి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆత్మను ప్రేరేపించి మనలో ఉన్నటువంటి మనుషుని ఆత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం కింద చక్కగా నడిపించబడినప్పుడు మనలో ఉన్నటువంటి మనసు, మన హృదయం, ఆ రెండు కూడా చక్కగా అంటే అందరివి ఒకే రకమైనటువంటి భావంతో కలిసి పనిచేసేటువంటి విధంగా సహాయపడుతుంది. అది మనందరం కూడా మనిషి ఎప్పుడు కూడా స్వార్థంతో నింపబడి వేరే వారి కంటే తను మేలైన వాడు అని నిరూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తను వేరే వారి కంటే అధికమైనటువంటి గుర్తింపు కావాలని కోరుతూ ఉంటాడు. అలాంటిది వచ్చినప్పుడు మన అందరం కలిసి పనిచేయడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. ఏక మనసు కలిగి ఏక భావం కలిగిన వారుగా ఉండి ఏక హృదయం కలిగిన వారుగా ఉండి మనం దేవుడిని మహిమపరచుట అనేటువంటిది ఎంతో గొప్ప గొప్ప ధన్యత. ఒక మనిషి తన సహజమైనటువంటి స్వభావాన్ని మార్పు కలిగే విధంగా దేవుని యొక్క ఆత్మకు లోబడి జీవించుతూ అటువంటి జీవితం కలిగినటువంటి కొంతమంది బిడ్డలు కలిసి రాగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ వాక్యం ఎప్పుడు చెప్తున్నాడంటే బలహీనంగా ఉన్న విశ్వాసులు కానీ బలవంతులైన విశ్వాసులు కానీ అందరూ కూడా మనకు అనుగ్రహించబడినటువంటి నిరీక్షణ, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనందరం కూడా ఏ విధంగా లేవనెత్తబడి ఆయనతో పాటుగా మహిమలో పాలుపంపులు పొందాలో దాని కొరకైనటువంటి ప్రక్రియలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనందరం కలిసి ఒక్క శరీరముగా ఒక్క మనసుతో ఒక్క ఆత్మతో ఒక్క భావంతో పని చేయటం అనేటువంటిది నేర్చుకోవాలని చెప్తున్నాడు. అది కేవలం ప్రతి వ్యక్తిగతంగా దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత ఆ ఆత్మ దినదినము మనలో ఎటువంటి అభ్యంతరము ఆటంకము లేకుండా జీవించుట అనేటువంటి దానిని మనం అభ్యాసం చేసినప్పుడు మాత్రమే, విశ్వాసం ద్వారా ఆయన యొక్క అధికారం కిందకి లోబడి జీవించగలగటానికి ఇష్టపడినటువంటి మనసు కలిగి ఉంటే మాత్రమే ఆ 5వ వచనంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా సాధ్యపడే విషయాలు. కనుక మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మనలో కానీ వేరే వారి విషయంలో కానీ ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ అందరూ కలిసి సరిగా పని చేయలేకపోవడం కానీ సంభవించుట చూచినప్పుడు మనలను మనం పరీక్షించుకోవలసిన విషయం, నాలో ఉన్నటువంటి నా హృదయము నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడి ఆ ఆత్మ నాలో నివసించడం ద్వారా జరుగుతున్నటువంటి విషయాల ఆలోచనలు తలంపుల, లేక నా ఇష్టానుసారంగా నా హృదయం కోరుతున్నటువంటిది నా మనసు ఇష్టపడేటువంటిది
వాటికి ఆధారంగా నేను నడిపించబడి ఈ విభేదాన్ని తీసుకొచ్చేటువంటి వాడినిగా ఉన్నానా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం అటువంటి వారి విషయంలో సరైనటువంటి మనసులోనికి రాలేని పక్షంలో మనం కూడి వచ్చేటువంటి సంఘంలో మనం సరైన విధంగా ప్రవర్తించకపోవటం ద్వారా దేవుడు మనం కూడి వచ్చేటువంటి స్థలంలో ఉన్న సంఘం ద్వారా ఏదైతే భూలోకంలో తన మహిమను, ప్రభావాన్ని, తన శక్తిని, తన యొక్క గుణాలను ప్రకటించుకోవాలని కోరుతున్నాడో అది ప్రకటించేటువంటి విషయంలో మనం అడ్డం పడేటువంటి సాధనాలుగా ఉంటాం. అది నష్టం కలిగించుతుంది. 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకున్నారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక బలహీనతలు కలిగిన మనలను కూడా ప్రేమించి, స్వీకరించి, అంగీకరించి, ఆశీర్వదించి నడిపించుతూ వచ్చాడో అటువంటి విధమైనటువంటి పాత్రలోనికి బలవంతులైనటువంటి విశ్వాసులందరూ కూడా రావాలి అని చెప్తున్నాడు. కనుక మనలను మనం సంతోషపరుచుకున్నట్టు కాదు, లేక వేరే వారి నిందలు మోసే విషయంలో మనం వెనకకు తగ్గటం కాదు, లేక మనందరం కలిసి ఏకమనసుగా కలిగి ఉండటానికి వారిని ప్రక్కకు పెట్టడం కాదు. మనందరం కూడా బలహీనంగా ఉన్నటువంటి విశ్వాసులను ఏ విధంగా ప్రేమించాలో, స్వీకరించాలో, అంగీకరించాలో, వారికి మేలైనది చేయాలో, వారిని బలపరిచే విధంగా మనం ప్రవర్తించాలో అది చూసుకొని సరైన విధంగా మనందరం జీవించాలనేటువంటిది పౌలు వాళ్ళకి రాస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి వందనాలు. కనుక సంఘంలో మేము కలిసి ఇతర సహోదరులతో జీవిస్తున్నప్పుడు మా హృదయాలు అటువంటి తీటదనంలోనికి రాగలిగేటట్లుగా చేయి. ఏ విధంగా అయితే ఒకరి పక్షంగా ఒకరు మనసు కలిగి వేరే వారి యొక్క బలహీనతలు సహించుటకు, వారి యొక్క నిందలు మోయుటకు, తర్వాత వారితో కూడా కలిసి ఏక మనస్సుతోటి మిమ్మల్ని సేవించుటకు, మహిమపరచుటకు మాకు ఎటువంటి హృదయం అవసరమో అది మాకు ప్రసాదించండి. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం చొప్పున మేము దినదినము నడిపింపబడటం ద్వారా ఆ పరలోక సంబంధమైన జీవము సమృద్ధిగా మాలో పనిచేయటం ద్వారా మమ్మల్ని మేము సంతోషపరచుకునక ఇతరుల యొక్క దుఃఖములు, బలహీనతలు, దౌర్బల్యములు సహించుటకు ఇష్టపడినటువంటి మనసు కలిగిన వారంగా వారితో మేము ఏకమై సరైనటువంటి విధంగా వారికి మేలు చేయగలిగినటువంటి దృక్పథంతో వారిని ప్రేమించి స్వీకరించగలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసు మేము కలిగి ఉండటకు మాకు కృప చూపించుకుని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా అందరికీ ఆశీర్వదించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.